ఈ లోన్స్ అయితే ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ హనీ ట్రాపే అది కూడా. ఎంత బాగా నటిస్తారంటే స్టార్టింగ్లో ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి తెలుసు మీ పేరు, మీ నంబరు, మీ ప్రొఫైలు అన్నీ షార్ట్ లిస్ట్ చేసుకొని మీకు ఫోన్ చేస్తారు. మీకు ఫోన్ చేయగానే వాళ్ళు మీతోటి ఎంత ఆప్యాయంగా మాట్లాడతారంటే ఆ గొంతు, ఆ మాట్లాడే పద్ధతి కూడా, సార్ మీ పేరు మీద ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ ఉంది సార్, ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు, మీ పేరు మీద ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ ఉంది సార్ అంటే చాలా అసలు ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి మీకు ఏదో లాటరీ వచ్చింది సార్ అన్నట్టు మాట్లాడతారు వీళ్ళు. ఈవెన్ మాల్స్కి వెళ్ళినా సరే, మాల్స్కి వెళ్తాము మీరు చూస్తుంటారు కదా, సార్ వెల్కమ్ సార్ ప్లీజ్ మీ డీటెయిల్స్ ఇవ్వండి సార్ అని తీసుకుంటారు. మీకు ఎస్బీఐ కార్డ్ కావాలా సార్, మీకు అప్రూవల్ ఉంది సార్, ప్రీ అప్రూవ్డ్ ఉంది సార్, ఆడికి ఏదో మనల్ని చిన్నప్పుడు తెలిసినట్టు మాట్లాడుతుంటాడు. మా దగ్గర ఆల్రెడీ కార్డు ఉందిరా అంటే కూడా వదలడు, ఇంకో కార్డు ఇస్తాం సార్, సెకండ్ కార్డు ఉంది సార్, యాడ్ ఆన్ కార్డు ఉంది సార్, ఇట్లా మాట్లాడతారు. అయితే బేసిక్గా మన టాపిక్ వచ్చేసరికి ఎప్పుడైతే ఫోన్ కాల్ వస్తుందో ఫోన్ కాల్లో వాళ్ళు ఏం మాట్లాడతారంటే, సార్ మీ పేరు మీద ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది సార్, ఇది అందరికీ ఇవ్వరు సార్, కొంతమందినే సెలెక్ట్ చేస్తారు సార్, అందులో మీరు ఒకళ్ళు, గంటలో మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి సార్ అంటే వీళ్ళు సహజంగా 99% వాళ్ళు టెంప్ట్ అయిపోతారు. ఓకే అవునా ఏంటి అని. ఒక 1% వాళ్ళు ఆలోచిస్తారు, ఇప్పుడు నాకు వద్దులేండి అంటారు. ఈ 1% వాళ్ళకి ఇంపార్టెంట్, ఈ 99% వాళ్ళకి చాలా ఈజీ టార్గెట్. వాళ్ళు ఈ 1% వాళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు మనలాంటి వాళ్ళు. అప్పుడు వీళ్ళు విశ్వరూపం చూపిస్తుంది జరుగుతుంది. ఫోన్లో గంటలో డబ్బులు పడిపోతాయి, మీరు హ్యాపీగా లోయెస్ట్ ఈఎంఐ కట్టుకోవచ్చు, మీ ఈఎంఐ కూడా ఎక్కువ ఉండదు, 5 ఏళ్ళు లేదా 7 ఏళ్ళు వరకు తీసుకోండి సార్ ఈఎంఐ. ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ వరకే, లిమిటెడ్ పీపుల్ వరకే, ఇది ఓన్లీ మీకే, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వము. ఒక 1 వీక్ అయిందంటే మళ్ళీ ఈ ఆఫర్ ఉండదు సార్. మీరు ఈ ఆఫర్ తీసుకుంటే కనుక ఫ్యూచర్లో 10 మంత్స్ కరెక్ట్ కడితే 11th మంత్ మళ్ళీ మీకు లోన్ వస్తుంది సార్, మీరు అసలు కంగారు పడక్కర్లేదు, మీరు అసలు డబ్బులు కట్టినట్టే ఉండదు అని చెప్తారు. దానికి వీళ్ళు ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ ట్రాప్ అది. దానికి వీళ్ళు డబ్బులు కట్టినట్టే ఉండదు అంటున్నారు కదా, కట్టినట్టే ఉండకపోతే తీసుకుంటే ఏం పోయే అన్నట్టు ఈ 1%లో 99% మళ్ళీ కన్విన్స్ అయిపోతారు. ఆ 1% ఎవరైతే 99 పీపుల్ అయి ఇంకొకడు ఎవరైతే ఆగుతాడో లోన్ తీసుకోకూడదని, వాళ్ళ వీక్నెస్ వీళ్ళకి బాగా తెలుసు. ఎంత అడిగినా కూడా రావట్లేదు ఈ మనిషి అంటే ఆ మనిషి పడేది ఒకటే పాయింట్కి, అదేంటి ఫ్రీబీస్ అంటే ఏంటి, క్యాష్ బ్యాక్ ఉంటుంది, పాయింట్స్ వస్తాయి, ఫ్రీగా 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 ఇవి వస్తాయి, ఫ్రీగా వస్తాయి అనేసరికి ఆ మనిషి సైకలాజికలీ స్పీకింగ్ ఇంత నేను ఫ్రీగా డబ్బులు ఇస్తున్నా అన్నా కూడా వద్దు తీసుకోవట్లేదంటే వడ్డీకి ఆలోచిస్తున్నాడు ఆ వ్యక్తి అని. అసలు వడ్డీకి దీనికి సంబంధం లేకుండా, మీ లోన్కే సంబంధం లేకుండా మీరు లోన్ తీసుకుంటే మీకు ఇది ఫ్రీ ఇస్తున్నాము అనగానే ఆ 1% కూడా పడిపోతారండి నాగరాజు గారు.